మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఈ కథలో పాత్రలు, పాత్రల పేర్లు, ప్రాంతాలు, సన్నివేశాలు, రాసిన డైలాగులు, వేషధారణలు కేవలం కల్పితం. ఒక పెద్ద సినిమా గొప్పగా తీసి పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఈ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. బడ్జెట్ లోపం వల్ల, ఆర్టిస్టుల కొరతల వల్ల, సమయం సహకరించకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు కనిపించవచ్చు. అవేమీ పట్టించుకోకుండా పెద్ద మనసుతో మా ఈ చిన్న సినిమాను ఆదరిస్తారని కోరుకుంటూ విజయ్ పేరాపు అండ్ టీం. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? వెనక్కి చూడకుండా పరిగెట్టు. ఇక్కడ ఎందుకు సార్? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా అక్క ఎదురు చూస్తూ ఉంటుంది సార్. రేయ్, ఇది మా రూల్ రా. నిన్నిక్కడే తప్పించాలి. నా మాటిను, పరిగెత్తు. వెళ్ళరా. ప్రతి మనిషి జీవితం ఏ కష్టం రాకుండా సాగిపోతుందో అనుకోవడం పొరపాటే. ప్రతి మలుపు, నువ్వు సాధించే ప్రతి గెలుపు ఆ పైవాడు రాసుకున్న పుస్తకంలో రాసి పెట్టుకున్నదే. ఒక్కోసారి ఏ తప్పు లేకపోయినా చావుదాకా వెళ్ళవలసి వస్తుంది. నీ ప్రమేయం లేకపోయినా ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న ఈ 24 సంవత్సరాల నాని అనే కుర్రాడి జీవితం. అక్క, తమ్ముడు, కాలేజీకి లేట్ అవుతుంది. బాక్స్ తీసురా. అయిపోయిందిరా తమ్ముడు, ఇదిగో తెస్తున్నా. కాలేజ్ ఫీజు అక్కడ ఎలా అడగాలో తెలియట్లేదు. ఇదిగోరా బాక్స్, పడేయకుండా తిను. సరే, ఉంటానక్క. సరేరా తమ్ముడు, వెళ్ళిరా. అన్నయ్య, కాలేజ్కి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లేదు అన్నయ్య, నేను వెళ్ళగలను. చూస్తుంటే అమ్మాయి దేనికో ఇబ్బంది పడుతున్నట్టుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. మిమ్మల్ని చూస్తుంటే అన్ఈజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఓ అవునా, నాకు అర్థమైంది. నేను అటే వెళ్తున్నాను, దింపేస్తాను రండి. పర్వాలేదండి, నేను బస్సులో వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు బస్సులో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా మీకే ఇబ్బంది. రా అమ్మ, పర్లేదురా. నన్ను ఒక అన్నయ్య అనుకో. రా, బండి ఎక్కమ్మా. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాం. మా భావన కాదని వేరే వాళ్ళ లిస్టులో చేర్చండి. మీరు ఎవడ్రా? పార్టీ చీఫ్ నుంచి బావా ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యే లిస్టులో ఆ గుట్కా గణేష్ నువ్వునంట, చూసుకో మరి. మనకు అడ్డొచ్చినోడిని అడ్డు తొలగించడం మనకెంత పనిరా. మనం చిటికేస్తే ఆ గణేష్ గారి ప్రాణాలు కళ్ళలోనే కలిసిపోతారా. రే బామర్ది, మన దగ్గర డబ్బున్నంతసేపు
ఇక్కడ రాజకీయానికి ఏ ఢోకా లేదురా. కరెక్ట్ బా. ఇక్కడ మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు, అడ్డొచ్చేవాడు లేడు. పదవి అనే కిరీటం మన నెత్తి మీద ఉన్నంతసేపు మనదే రాజ్యం రా. నీదే బా. హలో అక్క, ఏమైంది అక్క? సరే అక్క, వస్తున్నాను. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఎవరికో సీరియస్ అంటున్నారు కదా. సారీ అండి, ఏమనుకో. అయ్యో పర్వాలేదండి, ఇక్కడి వరకు తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఓకే అండి. వెళ్ళండి. బాయ్. మొన్నబాయ్, మనం అనుకున్న విధంగానే 5 అమ్మాయిల్లో 4 అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసాం. ఇంకొక 2 డేస్లో ఇంకో అమ్మాయిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. 2 డేస్లో 20 కోట్లు మేము చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి తీసుకురావాలి. అమౌంట్ లేట్ అయిందా ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు. ఓకే? ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏమైందంటావు? రే వేరా అన్నా చెప్పన్నా. టైం అవుతుంది, చెల్లి ఫోన్ పని చేయట్లేదు. సరే వెళ్ళరా. సరే అన్నా. అరే ఫోన్ మన కోసమే పాడేసుకుని ఉంటాడు ఎవడో. ఇక్కడ ఎవడో ఉన్నట్లేడు. ఎవడో ఫోన్ చేస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య బొక్క అమ్ముకుంటే ఈజీగా 10,000 వస్తాయి. జోబులో దోసేరా సీన్గా. ఇది మా కీర్తన్ బ్యాగ్ లా ఉంది. కీర్తన్ బ్యాగ్ ఎక్కడెందుకు పడి ఉంది? అన్నకు ఫోన్ చేస్తాను. అన్నా చెల్లి కనిపించలేదు, కానీ చెల్లి బ్యాగ్ కనిపించింది. చెల్లి లేకపోవడం ఏంటి? అర్థం కావట్లేదు అన్నా. ఇక్కడ ఏదో జరుగుతుందన్నా. సరిగ్గా చూడు. నాకు చాలా అనుమానంగా ఉందన్నా. ఆ చుట్టుపక్కల అంతా ఎతకరా. సరే అన్నా, ఇప్పుడు వెళ్తాను. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఎక్కడికి తప్పించుకుంటావే? రేయ్, ఎత్ర దీని గదిలో పడేద్దాం. డ్రగ్స్, గంజాయి దందా ఎక్కువైపోయింది. చదువుకునే స్టూడెంట్స్ పాడైపోతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎవడు సప్లై చేస్తున్నాడో తెలుసుకుని వాడిని బొక్కలో దోసేయండి. గుర్తుంది కదా, ఎవరిని వదలద్దు. సరే. హలో ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్. ఐఎమ్ సురేంద్ర సాహు. ఓ
నైస్ టు మీట్ యూ. Same to మీరు you. వచ్చిన పని ఆల్ కంట్రీ వైడ్ అండ్ స్టేట్ వైడ్ ఈ రాజమండ్రి సరౌండింగ్ మొత్తం డ్రగ్స్ నేనే సప్లై చేస్తూ ఉంటాను. నువ్వేమన్నా ఆయుర్వేద మందులు అమ్ముతున్నావా, వనమూలికలు అమ్ముతున్నావా? డ్రగ్స్ అమ్ముతున్నాను డైరెక్ట్గా నా స్టేషన్కి వచ్చి నా ముందే చెప్తున్నావు. ఏ బలిసిందా? బలహీనుడు బలవంతుడితో స్నేహం చేయాలి. మీలాంటి ఆఫీసర్స్తో మాలాంటి బలిసుడు స్నేహం చేయాలి. స్నేహాన్ని నాలాంటి పోలీసోడిని డబ్బుతో కొనలేవు. స్నేహం, ప్రేమ, పవర్ డబ్బు లేకుండా ఏదీ రాదు. నీకు వచ్చే శాలరీ కంటే నేను ఇచ్చే శాలరీ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. నీలోకే ఏం మాట్లాడుతున్నావురా? అది కష్టపడి సంపాదించిన డబ్బు అయితే అప్పనంగా ఎవరికి ఇవ్వవు. డ్రగ్స్ సప్లై చేస్తూ స్టూడెంట్ జీవితం నాశనం చేస్తున్నావు. చూడేస్తాయి నీలాంటి వాళ్ళని బొచ్చుడు మందిని చూశాను. నువ్వు కాకపోతే నీ పై ఆఫీసర్ నీకు కూడా తెలుసా, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు గేటు దగ్గర నిలబడాలి. అదే నేనైతే డైరెక్ట్గా ఆయన బెడ్రూమ్లోకి వెళ్తాను. నీలాంటి ట్రాన్స్ఫర్ చేయడం నాకు చిటికలో పని. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావో సస్పెండ్ చేస్తావో, ఆఖరికి నా ఉద్యోగం పోయినా అన్యాయంగా సంపాదించను. ఊళ్ళో 2 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసి బతుకుతా. పోరా. అమ్మా కీర్తన, అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? అమ్మా కీర్తన, అమ్మా కీర్తన, ఎక్కడున్నావమ్మా? అమ్మా కీర్తన, మా మీద గుడక గణేశుడు టెండర్ వేసాడా? అక్కకి చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తానండి. ఆ గుడక గణేశుడు మన మీద టెండర్ వేసాడక్క. ఆ గుర్కా గణేష్ గారికి నా మీద టెండర్ వేసే ధైర్యం వచ్చిందా? కార్పొరేటర్ కనకముందని మర్చిపోయాడా? ఆ గుట్కా గణేష్ గడి ఈ విషయంలోనే కాదురా, ప్రతి దాంట్లో అడ్డు తగులుతున్నాడు రా. ఆడిని కోలుకోలేని దెబ్బ కొట్టాలరా. అలాగే అక్క, నేను చూసుకుంటాను. అన్నా ఇదిగో అన్న కీర్తన బ్యాగ్ ఎక్కడో కాలేజీకి దూరంగా పడుందన్న. చుట్టుపక్కల అంతా వెతికినా మన కీర్తన ఎక్కడా కనిపించలేదన్నా. నాకేదో అనుమానం కింద ఉంది. ఆ కార్పొరేటర్ కనకం కొత్తగా కట్టిన బిల్డింగ్ లో మన గురించి ఏదో మాట్లాడుకుంటుంది. కనకం నాకు దాని మీదే అనుమానం అన్నా. అక్క ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు మొన్న చెప్పానా కాలేజీలో ఫీజు కట్టాలని? రేపు నుంచి ఎగ్జామ్స్. నీకు ఫీజు కట్టకపోతే నా చదువు అటకెక్కినట్టే. అవునా తమ్ముడు, 2 రోజులు ఆగరా, నేను పనికి వెళ్తున్నాను కదా, వాళ్ళని అడిగాను, 2 రోజులు తీసుకొచ్చి ఇస్తాను. ఎప్పుడు ఇలా చెప్తావు? తీరా వచ్చాక రెంట్ కట్టాను, కరెంట్ బిల్ కట్టానని చెప్తావు. ఇలాగైతే నా చదువు సాగినట్టే. ఎవరక్క? మన ఇంటికి ఎవరు వస్తారా? ఏ అప్పులలో ఉంటారు. సరే చూస్తానుండు. ఎవరండి? ఎవరో తెలుసుకుని మా తమ్ముడు ఏం చేశాడని మా తమ్ముడు కొడుతున్నారు. నీ తమ్ముడిని కొడతా? నా కొడక, నా చెల్లెక్కడ్రా? మీ చెల్ల నాకేం తెలుసన్నా? తెలియకుండానే నా చెల్లిని బండెక్కించి తీసుకెళ్లేవరా? ఆగు. సార్ మా తమ్ముడిని వాళ్ళిద్దరూ చంపేస్తున్నారు సార్. రేయ్ ఎవర్రా మీరు? ఏ ఎస్ఐ, మా అన్న గుట్కా గణేష్ గురించి నీకు తెలీదు. మా అన్న పేరు చెప్తే సిటీ అంతా దడా. నువ్వు పో. రేయ్ పోలీసు అనుకుంటున్నావా, పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా? ఏలెత్తి చేపిస్తున్నావు? రారా నా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు, వాడు ఏం చేశాడో నీకు తెలియదు.
ఒంటి మీద యూనిఫామ్ ఉందని ఇష్టాసారంగా ప్రవర్తిస్తే నువ్వేమవుతావు నీకు తెలుసా? రేయ్, వీడేం చేశాడో నాకు తెలియదు, కానీ చట్టం అనేది ఒకటి ఉంది, పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉంది. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, నేను ఎంక్వైరీ చెయ్యాలి. అంతేగాని ఇలా ఇంటి మీదకి వచ్చి ఎవరిని పడితే వాడిని కొడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అప్పటిలోగా వీడు తప్పించుకుపోతే తప్పించుకుపోడు, అప్పటి వరకు నా కస్టడీలోనే ఉంటాడు. రేయ్, నువ్వు లెగరా. అరే తమ్ముడు, చెప్పక్క. ఆ 20 కోట్లు పంపించమని పంపించావా? పనే చేస్తానక్క. ఆ 20 కోట్లు పంపిస్తేనే కానీ ఇద్దరు పనిచేసేలా కనపట్టలేదు. ఒక్క 2 నిమిషాల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందక్క. తొందరగా పంపించు. రేయ్ దగ్గరా, రేయ్ నాతోరా. ఏరా అక్కడే ఆగిపోయావేంటి? ఇదేమన్నా అత్తగారులు అనుకున్నావా నిన్ను బొట్టి పిలవడానికి? రా సార్, ఇల్లు కాలేజీ తప్ప నాకేం తెలియదు సార్. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ సార్. రేపో మాపో ఉద్యోగం వస్తుంది సార్. ఈ విషయం బయటికి తెలిస్తే నాకు ఉద్యోగం ఎవరు సార్. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు సార్. చిన్నప్పటి నుంచి అక్క నన్ను పెంచింది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళినని తెలిస్తే నా భవిష్యత్తు పాడైపోతుంది సార్. రేయ్, పుట్టిన ప్రతి మనిషి తన జీవితంలో గుడిమెట్టి ఎక్కనోడు ఉండడు, పోలీస్ స్టేషన్ గడప తొక్కనోడు ఉండడు. నువ్వు నేరం చేసావని తీసుకురాలేదు, నేరం నిరూపించడానికి తీసుకొచ్చాను. నేను రాకపోయి ఉంటే నిన్ను వాళ్ళు అక్కడే చంపేసేవారు. నిజమేంటో తెలిసేదాకా నువ్వు నా కస్టడీలోనే ఉండాలి. కొండారెడ్డి గారు, మన పార్టీ చీఫ్ ఎక్కువ మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ మీకే ఇవ్వాలని. మీ పేరు లిస్టులో చేర్చడానికి నా వంతు కృషి నేను చేశాను. మరి నాకు అలాగే పార్టీకి ఫండ్ ఏమన్నా పంపిస్తే తప్పనిసరిగా పంపుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈసారి ఎంత ఖర్చు పెట్టినా సరే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలవాలి. ఇప్పుడే పార్టీ చీఫ్ నుండి ఫోన్ వచ్చింది. ఎలక్షన్ టైం దగ్గర పడింది. తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి డబ్బు దొరికే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడే మన పొద్దుటూరులో ఉన్న మామిడి తోటలో ఉన్న ఫామ్ హౌస్ కి డబ్బు తీసుకుని వెళ్ళండి. ఆ ప్లేస్ మనకు తప్ప ఎవరికీ తెలియదు. డబ్బు అక్కడే ఉంటే డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఓటర్లకు డబ్బు పంచడానికి సులువుగా ఉంటుంది. ఈ రాత్రికి డబ్బు తీసుకెళ్లి త్వరగా పని మొదలు పెట్టండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏంటమ్మా ఇలా వచ్చావు? నేను చూసుకుంటానని చెప్పాను కదా. అయ్యా, ఆడ అమాయకుడు అయ్యా. ఆడికి ఏం తెలియదయ్యా. ఆడి భవిష్యత్ నాశనం అయిపోద్దయ్యా. కావాలని ఎవరో దీంట్లో ఇరికించారయ్యా. అయ్యో ఆగమ్మా, వదిలేండయ్యా. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత బాధపడినా పని అవదు. కంప్లైంట్ రాయి, ఎంక్వైరీ చేస్తాం. రైటర్, ఇదిగో. నువ్వెన్ని కంప్లైంట్లు రాసినా అవి పేపర్లోనే మిగిలిపోతాయి. వాళ్ళు ఏం చేసేది లేదు, నువ్వు ఏం చేసేది లేదు. ఆఖరికి నువ్వు మా కాళ్ళు పట్టుకున్నా వాడి చావు తప్పదు. నిన్న గనక ఎస్ఐ అడ్డుపడకపోతే దీని తమ్ముడు చచ్చి రేపటికి 3వ రోజు అగును. ఏమ్మా, కంప్లైంట్ రాయడం అయిందా? ఏమయ్యా, మీరెందుకు వచ్చారు? ఏం చెప్పాలన్నా కంప్లైంట్ రాసి వెళ్ళండి. కంప్లైంట్లు ఇవ్వడం, కాళ్ళు పట్టుకోవడం మాకు అలవాట్లేదు. సార్, ఒకసారి మా తమ్ముడిని పిలిపించండి సార్, మాట్లాడి వెళ్ళిపోతాను. నాని, అక్క ఆగమ్మా. నిజం చేయేంత వరకు కలుసుకోవడాలు మాట్లాడుకోవడాలు ఉండవు. వెళ్ళు. మీ తమ్ముడు నిజంగా నిర్దోషి అయితే క్షేమంగా ఇంటికి వస్తాడు. వెళ్ళమ్మా. వాడు నిర్దోషి ఎలాగవుతాడు ఎస్ఐ? వాడే నేరం చేశాడంటానికి మా దగ్గర ఆధారం ఉంది. ఈ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానండి, దారిలో దిగిపోయింది. దారిలో దిగిపోతే ఏమైందిరా?
నిజరండి పెట్టుకో. ఏం చేస్తావు? ఆడితో నిజం చెప్పించడం రాకపోతే మాకు వదిలేయి, మేము కక్కిస్తాం. ఎస్ఐ అన్ని కొడతావో కాలేదేస్తావో. సాయంత్రానికల్లా మా చెల్లి మా ఇంట్లో లేకపోతే నువ్వు చెప్పరా అమ్మాయి ఎక్కడ దాచావు? చెప్పరా ఎక్కడ? నోరు మీద పట్టలేదు. చెప్పు చెప్పు నోరుతో. తెలీదు తెలియకుండా బడికి తీసుకెళ్ళేవరా నా కొరక? చెప్ప. సాయంత్రం లోపు అమ్మాయి ఏమైందో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? నమస్కారం చిన్నారావు గారు. నమస్తే అండి కార్పొరేటర్ గారు. అక్క కార్పొరేటర్ ల్యాండ్ కొన్నామండి. అలాగండి. ఆ ల్యాండ్ పేపర్ లో దేవుడి దగ్గర పెడదామని వచ్చామండి. గుడి మూసేశారండి. ఈ టైం వచ్చారండి. సాయంకాలం రండి, నేను దేవుడి దగ్గర పేపర్ పెట్టేస్తాను. సరేండి, ఇంకో రోజు వస్తాం. ఉంటామండి. కార్పొరేటర్ గారు ఒక్క నిమిషం అండి. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గుళ్ళో ఉత్సవాలు ఉన్నాయన్నారు, దాని గురించేనా? అరే తమ్ముడు, 2 లక్షలు చిన్నారావు గారి అకౌంట్ కి పంపించు. చాలా థ్యాంక్స్ అండి కార్పొరేటర్ గారు. ఈ విషయమే కాదండి, ఇంకో ముఖ్యమైన పని ఉందండి మీతో మాట్లాడేది. దేవుడి భూమి 20 ఎకరాలు వేలంపాట పెడదాం అనుకుంటున్నామండి. ఇప్పటికే చాలా ల్యాండ్లు కొన్నామండి, మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వరకు మీరు కొన్న భూములు వేరు, ఇప్పుడు కొనబోయే భూములు వేరు. ఈ భూమిలో ఎంతో విలువ చేసే ఆస్తుంది. మీరు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందండి. ఏంటండి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. కొంచెం ఇలా రండి. ఎమ్మెల్యే కొండారెడ్డి, ఎమ్మెల్యే కొండారెడ్డి, ఎమ్మెల్యే కొండారెడ్డి. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. ఈ ఓటు నాకే వేసి గెలిపించండి. తప్పకుండా మన పార్టీ గుర్తుకి ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి. బాబాయ్ గారు, మీ ఆశ తప్పనిసరి నాకు కావాలి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరే నన్ను గెలిపించాలి. ఏంటి బాబా జనాలు కాలు మీద పడిపోతున్నావు మరి? రే, ఇప్పుడు కాలు పట్టుకుంటున్నావురా, ఎలక్షన్ అయిన తర్వాత వారు చుట్టు పట్టుకుంటావురా. ఇదేరా రాజకీయం అంటే. నమస్తే సార్, నా పేరు విక్రమ్ రాథోడ్. ఈ ఏరియాకి వచ్చిన కొత్త ఎస్ఐని. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. రే నా ఎస్ఐ గారు డ్రింక్ తీసుకురా. పర్లేదు సార్, నో థ్యాంక్స్. డ్రింక్సే తీసుకోరా, ఇంకేమీ తీసుకోరా? ఐ మీన్ కాఫీ, టీ అలవాటు లేదు, అలవాటు చేసుకుని. అలవాటు చేస్తే ఊరుకోను. ఓకే సార్, మీరు ఎమ్మెల్యే అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఉంటాను సార్.
చూడేస్తాయి మా కుర్రవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు, కాస్త చూసి చూడనట్టు వదిలేయి. అక్కడక్కడ కనిపిస్తే పర్వాలేదు సార్, అక్కడక్కడ తప్పులు చేస్తే మాత్రం ఊరుకోను. రేయ్ అన్నా, అశోక్ బాబు ఎక్కడికి వెళ్ళాడు? నిన్న అన్నగా పార్టీకి వెళ్ళాడన్నా, ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? రాలేదన్నా. ఏంటి చాలా లేట్ అయింది. రే గోవింద్ బావా, అశోక్ బాబు ఫోన్ చేయి. రింగ్ అవుతుంది, మాట్లాడు. చిన్నబాబు ఇంకా రాలేదే? ఇంట్లో పార్టీ అరేంజ్ చేశాను, ఇంకా రాలేదే? తొందరగా రా. ఓకే. హాయ్ డాడీ. హలో మై సన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. ఐ యామ్ సో హ్యాపీ డాడ్. హాయ్ అంకుల్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పదవులు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కూర్చొని. రేయ్ ఈరోజు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి అందరూ అడిగారు. డాడీ, నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని నా ఫ్రెండ్స్ కి నా తరపున ట్రీట్ ఇచ్చా. ఓ అవునా? అందుకే లేట్ అయింది. నువ్వు ఉంటే బాగుండేది. ఆయన ముసలి రాజకీయాల మధ్యన మేము ఎందుకు డాడ్? అదేంట్రా అలాగంటావు? మాకు సెట్ అవ్వదు ఈ పబ్ కల్చర్, అమ్మాయిలు, అది నా పార్టీ, అది నా రేంజ్. ఇంతకీ పార్టీ ఎలా ఎంజాయ్ చేశారా? పార్టీ మటుకు బాగానే ఎంజాయ్ చేశారు. బిల్లు మట్టుకు 4 లక్షలు 4 లక్షలు వస్తుంది, 4 కోట్లు వస్తుంది. ఆయన ఎవరో మా కొండరెడ్డి కొడుకు. కరెక్ట్రా, నీకు అర్థమైనట్టు మా ముసలిమాయికి అర్థం కాలేదు. జరుగుమాయా ఎప్పుడు లెక్కలు ఎత్తుంటావు. నీకు అలాగుందరా? మీకు ఎందుకు ఎలా వచ్చి పార్టీ దేవుని కన్నా దగ్గర మొత్తం మంచి కత్తిలా ఉంది. ఇద్దరు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అవును అంకుల్, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఏ మాటగా మాట, అమ్మాయి మాత్రం కొత్త పెళ్లి కొబ్బరిలా మంచి నాచుగ్గా ఉంది. రే బాగా ఎంజాయ్ చేసాను అంటున్నారు. 2 రోజుల క్రితం ఒక అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది. ఆ పని మీరుగాని చేశారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? అబ్బాయి గారి రూమ్కి పెళ్ళిళ్ళంటే తిరిగే అమ్మాయిలు వస్తారు అనుకుంటున్నావా? మోడల్స్ వస్తారు. ఇది నీకెలా తీసురా? అంటే అన్న ఓకే డాడీ, మా పార్టీ టైం అవుతుంది. ఈ ముసలితో చెప్పి అకౌంట్లో డబ్బులు వేయించు. పవన్ బాగా ఎంజాయ్ చేయండి. హలో, అరే చోటు, మన దగ్గర మంచి మొబైల్ ఉందిరా, దొరికింది. చూడడానికి కొత్త ఫోన్లా ఉందా? దీని రేటు చూసి ఎంత ఇస్తావు? ఏంటి 5,000 ఇస్తావా? చూడడానికి ఫోన్ కొత్త ఫోన్లా ఉంది, 10,000 తక్కువ రాదు. నువ్వు ఏంటన్నా? నేను అంతా విన్నాను రా. ఏమంటున్నావన్నా? ఫోన్ దొరికిందన్నా కదా, నాకు అమ్మే. ఊరుకన్నా, నీ దగ్గర మందు తాగడానికే డబ్బులు లేవు, ఇంక నా ఫోన్ ఏం మాట్లాడుతున్నారా? ఎమ్మెల్యే మనిషిని నేను తలుచుకుంటే ఆయనతో కాస్ట్లీ మంది తాగలను. అదిరా మన రేంజ్. అన్న మంచి ఊపిలో ఉన్నాడు, ఇదే టైం ఎంత అడిగి చెత్తాడు. చూడడానికి ఫోను కొత్త దానిలాగా ఉందిగా. ఓ 20 అన్న. క్యాష్ ఉంది తమ్ముడు, 10,000 పట్టుకెళ్ళు. సరే అన్న, ఫోన్లే ఎంతో కొంత, ఇదిగో తీసుకో. థ్యాంక్స్ రా తమ్ముడు. మరి అమౌంట్ బాగా అమ్మేసాం, లెక్కెట్టుకో. పొద్దున తీసుకొచ్చినా ఈడే పడతాడు. బాగుంది, ఇది అమ్మాయి అన్నట్టుంది. అమ్మాయి దగ్గర కొట్టేసి ఉంటాడు ఫోను. అంగనా కొడుకు అదైతే మనకెందుకు ఈపుకు వచ్చింది. మార్చేద్దాం, మార్చేస్తే మనల్ని ఆవిడ పట్టుకోడు. డబ్బు వచ్చింది రారా. ఓకే అదా. కట్నం ఎంత కావాలి? 20 రూపీస్. ఇదిగో. ఓకే, ఇదిగో 5 కోట్లు. పని అయ్యాక 15 కోట్లు. బాగా గుర్తుపెట్టుకోండి, 5 రోజుల్లో అత్తారింటికి అమ్మాయిల్ని పంపించాలి. తేడా వస్తే జానీబాయ్ ఊరుకోడు. అత్తారింటికి పంపించే అమ్మాయిల్ని నేను ఒకసారి చూడొచ్చా?
ఓకే ఇదిగో చూసుకో మరీ లేతగా ఉంది, అందుకే 20 కోట్లు ఇస్తున్నాం. అది నిజమేలే. ఏం చేస్తున్నారా? అక్క మార్నింగ్ గుళ్ళో చిన్నారా గారు చెప్పారు కదా, ఆ చిన్నారా గారు చెప్పే ల్యాండ్ లో ఎన్నో కోట్లు విలువ చేసే గ్రానైట్ ఉందక్క. అవునా? అవునక్క, నేనే ఆశ్చర్యపోయాను. అది అమ్ముకుంటే నువ్వు ఆ డబ్బుతో నువ్వు ఎమ్మెల్యే ఎంపీ కూడా పోటీ చేయొచ్చు. అన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉంది అక్కడ. అరే తమ్ముడు, ఇప్పుడు దాకా మన దగ్గర డబ్బు లేక ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఈసారి ఈ భూమి మన సొంతం చేసుకుని ఎలక్షన్ లో పోటీ చేయాలి. ఇప్పుడే చిన్నారావు గారికి ఫోన్ కొట్టి ఆ 20 ఎకరాలకి టెండర్ ఏమని చెప్పు. బ్రేకింగ్ న్యూస్. నాని అనే అబ్బాయి తన బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళినట్టు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. సంచలనంగా మారిన 20 సంవత్సరాల కీర్తన అనే అమ్మాయి కిడ్నాప్. 2 రోజులైనా కనిపించిన అమ్మాయి ఆచూకీ. ఇప్పటికే నానిని అదుపులో తీసుకుని విచారిస్తున్న పోలీసులు. నిందితుడికి శిక్ష పడాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు. డీజీపీ గారు నమస్తే సార్. సార్ ఎంక్వైరీ చేస్తున్నాను సార్. అది సార్ 24 hours టైం. ఓకే సార్, అన్ని సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాం సార్. లాస్ట్ జిఎస్ఎల్ హాస్పిటల్ దాడాక వాళ్ళు ఏ సీసీ కెమెరాలోనూ రికార్డ్ అవ్వలేదు సార్. చూసాం సార్, తర్వాత ఎక్కడా కనిపించలేదు. మేము అక్కడ షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ అన్ని ఎంక్వైరీ చేస్తున్నాం సార్. కనిపెడుతుంది సార్. ఓకే సార్, 2 రోజులు టైం ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, వస్తున్నారు. అమ్మాయిని తీసుకుని వస్తున్నారు. ఈ అమ్మాయితో 5 అమ్మాయిలు అవుతారు. ముందు పంపిన అమ్మాయిలు సేఫే కదా? వచ్చాడంటే గొంతు కోసేస్తాడు. సాయంత్రం వరకు దిక్కుంటేనే సేఫ్ రా. అశోక్, మీరెక్కడున్నారు? అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి మా దగ్గరే కాటవరం గూడెంలో సేఫ్ గా ఉంది. గుర్తుంది కదా, ఈ రోజే అమ్మాయిని షిఫ్ట్ చేయాలి. నువ్వు చెప్పిన టైం ప్రకారం అమ్మాయిని సేఫ్ గా అక్కడ షిఫ్ట్ చేస్తా. బీ కేర్ఫుల్. బాయ్. ఏంటి సౌండ్? లోపల ఎవరున్నారు? బయట గడిపెట్టుంది. లోపల ఎవరున్నట్టు? అరే ఎవరమ్మా నువ్వు? ఎవరు కట్టేశారు నేను ఇలాగా? పైకిలే. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? మనం ఇక్కడ ఉండకూడదు అక్క, నన్ను అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి. సరే పదా పదా, మా ఇంటికి వెళ్దాం. అన్నా, ఆ పోలీసోడికి ఆయన వదిలేసి తప్పు చేసామన్నా. ఆడెంత కొట్టినా నిజం చెప్పట్లేదట అన్నా. నిన్నే ఎవరు పిలుస్తున్నారు? వస్తున్నాను మళ్ళీ మనిషిని కదా, ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. ఏంటన్నా పిలుచా?
ఒకసారి ఫోన్ ఇస్తావా? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ తీసుకొని ఇస్తాను. నీకే ఎత్తున్నాను. ఇదిగో అన్న తీసుకో. కీర్తన వచ్చిందమ్మా. ఈ ఫోన్ ఎక్కడో చూసినట్టుంది. రాలేదా? సరే సరే సరే. ఈడు సోక్తే అనుమానంగా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మా ఫోన్ కీర్తన లాక్కుంటే ఫోనే. పెట్టరా? అన్నా ఇది మన కీర్తన ఫోన్ అన్నా. కీర్తన ఫోనా? పట్టుకోరండి. రేయ్ మన చెల్లి ఎక్కడ ఉంటుందో నాకు తెలిసే ఉంటది. వదలదు. అన్న వదలదు. నా చేతిలో మా చెల్లి ఎక్కడ ఉందరా? చెప్పరా మా చెల్లి ఏం చేసావు? ఎక్కడికి వెళ్తారో నా కొడక. ఎక్కడా నా కొడక? ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్? చెల్లి ఎక్కడదిరా? మా చెల్లి ఎక్కడా? ఈ ఫోన్ ఎక్కడో చెప్తాను కానీ మీ చెల్లి ఎవరో తెలీదు. మా చెల్లి తెలియకంటే ఫోన్ ఎలా వచ్చిందో నా కొడక. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే మనిషిని. నీ అంత చూస్తా. చెప్పేదానండి. ఎవరో అమ్మితే కొన్నాను. మీ చెల్లి ఎవరో నాకు తెలీదు. తెలుసుకుని పట్టున్నా. ఒకడేమో లిఫ్ట్ ఇచ్చానంటాడు, దారిలో దిగిపోయిందంటాడు. నువ్వేమో ఫోన్ కొన్నానంటావు, నా చెల్లి తెలియదంటావు. ఒక్కొక్కడు నాటకాలు కడుతున్నారా నా కొడుకులారా. వాడు ఒకటే బ్యాచ్ అనుకుంటాను రా. నాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం నా కొడుకుని. నడరా నా కొడక. చూడవయ్య రాథోడ్, 2 రోజులు టైం ఇచ్చా, ఏమి చేయలేకపోయావు. ఒక అమ్మాయిని కనిపెట్టలేకపోయావు. సిగ్గుపడాలయ్యా మనం. ఒకసారి నేను చెప్పేది. నువ్వేం చెప్పద్దు. నీ కస్టడీలో ఉన్న కుర్రోని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేయి. బ్రేకింగ్ న్యూస్. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నిరసన. ఎన్ని రోజులైనా అమ్మాయి ఆచూకీ దొరకలేదు కాబట్టి అమ్మాయిని నాని చంపేసి ఉంటాడని ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు. నువ్వేం కంగారు పడుతు. నువ్వు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. భయపడకే. టెన్షన్ పడుతు. ఇదిగో మంచినీళ్ళు తాగు. నువ్వు భయపడకమ్మా. నేను తినడానికి ఏమన్నా చేసుకొస్తానే. ధైర్యంగా ఉండు. ఇక్కడికి ఎవరూ రారు. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఇతన్ని చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది. అక్క అక్క, ఏమైందమ్మా? ఏంటి? ఏం కావాలి? ఎవరక్క? వీడు నా తమ్ముడమ్మా. ఏడి ఎక్కడున్నాడు? వీడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో పెట్టారమ్మా. చెయ్యని నేరానికి 2 రోజులుగా జైల్లోనే ఉన్నాడమ్మా. అక్క, కిడ్నాప్ అయింది నేనే అక్క. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు? అసలు ఏం జరిగిందమ్మా? ఆ రోజు కాలేజ్ నుంచి వస్తుంటే మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలక్క. లేదంటే మీ తమ్ముడు ప్రాణాలకి చాలా ప్రమాదం అక్క. సరేనమ్మా, పద తొందరగా. తప్పించుకుందా ఇది మొత్తం ప్రాణంతో పాడు చేసేసిందిరా. ఎలా అమ్మాయి తప్పించుకుంది? ఏం మాట్లాడుతున్నావు అశోక్? తప్పించుకోవడం ఏంటి? మీ నుంచి ఒక అమ్మాయి తప్పించుకుపోయిందంటే మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? దాన్ని వదలను. ఎక్కడున్నా పట్టుకుంటాను. ఫేస్ చేయలేను. వాడు అక్కడ క్యాష్ తో రెడీగా ఉన్నాడు. ఏడు తప్పించుకుందా తెలుసా? అది తెలియదు స్టెల్లా, కానీ పట్టుకుంటాను. మీరు అనుమానం ప్రతి చోట వెతకండి. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆ అమ్మాయి కావాలి. తోటలో పనిచేసే అమ్మాయి ఉంది, దాని మీద అనుమానం. తోటలో పనిచేసే అమ్మాయి ఇదే తాళం వేస్తుందంటే ఖచ్చితంగా ఇదే తప్పించుంటది. దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ ఉంటది. అదే నిజమైతే మనం దొరికిపోతారు. జాన్, ఖచ్చితంగా దీని పని అయి ఉంటది. ఈ అమ్మాయి దాన్ని తీసుకుని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటుంది. ఎక్కడున్నా సరే నువ్వు స్టెల్లా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. నేను ఊరవతల ఫ్యాక్టరీ దగ్గర ఉంటాను, అక్కడ తీసుకురండి. ఓకే, ఇప్పుడే వెళ్తాం. మేడం మేడం, ఏంటమ్మా ఏంటి కంగారు పడుతున్నావేంటి? మా తమ్ముడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడని అరెస్ట్ చేశారు కదా మేడం. ఆ అమ్మాయి ఇప్పటి వరకు నాతోనే ఉంది మేడం. అవునా? ఏది? ఎక్కడుంది? తీసుకొచ్చావా? ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది మేడం. పోలీస్ స్టేషన్ తీసుకొస్తుంటే ఇద్దరు వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు మేడం. తొందరగా పదక్క, వాళ్ళ నా కోసం వెతుకుతూ ఉంటారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, వాళ్ళు నీ కోసం మళ్ళీ ముందు వస్తారు. మీ తమ్ముడిని కాపాడాలి. పదక్క తొందరగా. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? వెనక్కి చూడకుండా పరిగెట్టు. ఇక్కడ ఎందుకు సార్?
నేను బయటికి వెళ్ళిపోతాను. మా అక్క ఎదురు చూస్తూ ఉంటుంది సార్. మాట్లాడమంటే తలకే పగిలిపోద్ది. నీకు సంబంధం లేదు పో. మా తమ్ముని కాపాడుకోవాలి. అక్క తొందరగా వెళ్ళక్క, నీ తమ్ముడిని కాపాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక అబ్బాయి మాస్క్ వేసుకున్నాడు, ఒక అమ్మాయి గన్ పట్టుకుని ఉంది మేడం. మా తమ్ముడికి పాపం తెలియదు మేడం. మా తమ్ముడు వదిలేండి మేడం. ఒక గంట ముందు వచ్చినా మీ తమ్ముడిని కాపాడేవాళ్ళం అమ్మా. ఏమైంది మేడం? ఇప్పుడే మా ఎస్ఐ గారు ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్లారు. మా తమ్ముడికి ఏం తెలియదు మేడం. మా తమ్ముడిని ఎలాగైనా కాపాడండి. సరే పద వెళ్దాం. రండి మేడం. నన్ను వదలండి. ఎవరి మీద అసలు? రేయ్, ఇది మా రూల్ రా. నిన్ను ఇక్కడే తప్పించాలి. నా మాటిను పరిగెత్తు. వెళ్ళరా. సార్, తమ్ముడు వెయిట్. లేవరా తమ్ముడు, లేకు. అర్జెంట్ గా ఎన్కౌంటర్ ఆపండి. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? ఎన్కౌంటర్ మధ్యలో ఆపకూడదని తెలీదా నీకు? అన్యాయంగా ఈ అమాయకుడు బలవకూడదని నేను వచ్చాను సార్. లేవరా తమ్ముడు. వీడా అమాయకుడు. ఒక అమ్మాయి కిడ్నాప్ చేసి రేప్ చేశాడో చంపేశాడో, ఆ అమ్మాయి ఏమైందో తెలియదు. వీడా అమాయకుడు. ఆ అమ్మాయి శవం కూడా ఎక్కడుందో తెలియదు. అలాంటి వీణ్ణి చంపకుండా వదిలేయమంటావా? అమ్మాయి కిడ్నాప్ అయిన మాట నిజమే, కానీ ఈ అబ్బాయి కిడ్నాప్ చేయలేదు. అసలు ఆ అమ్మాయి చనిపోలేదు, బతికే ఉంది సార్. ఆ అమ్మాయి బతికే ఉందంటానికి సాక్ష్యాలేంటి? అబ్బాయి వాళ్ళ అక్కే సాక్ష్యం సార్. కొద్దిసేపటి క్రితమే కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకుని ఈవిడ పోలీస్ స్టేషన్ కు వస్తుండగా వైట్ మాస్క్ పెట్టుకున్న అబ్బాయి, గన్ పట్టుకున్న ఒక అమ్మాయి ఈవిని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు సార్. నేను కొంచెం లేట్ గా వచ్చుంటే అన్యాయంగా ప్రాణాలు తీసేవారు సార్. లేరా తమ్ముడు, అక్కడ వచ్చి చూడరా. సార్ నేను సార్ హెడ్ కానిస్టేబుల్ వీరబాబుని. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి ఫోన్ చేశాను సార్. చెప్పు. తెల్ల మాస్క్ వేసుకున్న ఒక అబ్బాయి, గన్ పట్టుకున్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని సీతారాం వైపు వెళ్తున్నట్టు తెలిసింది సార్. నా అంచనా ప్రకారం వాళ్ళు రాజమండ్రి వెళ్తున్నారు సార్. నిజమా? ఎక్కడా? ఊరు బ్రిడ్జి కింద ఉన్న జాలరిపేటలో ఇలాంటి స్మగ్లింగ్లు చాలా జరుగుతాయి సార్. బహుశా అక్కడికి వెళ్తే వాళ్ళు పట్టుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్ ఏమైంది సార్? ఎవరు ఫోను? నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు కిడ్నాపర్స్ కాదు, స్మగ్లర్స్ కూడా. ఆ అమ్మాయిని దేశం దాటించే ప్రయత్నం చేస్తున్నారు. మనం అర్జెంట్గా వెళ్ళాలి, లేకపోతే ఆ అమ్మాయిని సేవ్ చేయలేం. మన కానిస్టేబుల్ ఫోన్ చేసి నాని హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పు. నుంచే తప్పించుకుందాం అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ మా దగ్గర రావాల్సిందేనే. చంపుతా అయ్యేమనుకుంటున్నావా? ఆవిడ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతున్నావు. ఇంకెవడు అడ్లేడురా మనకి. ఈడో ఎక్కడున్నాడు? మన పనికి ఎవరు అడ్డొచ్చినా వదలకూడదు. నిన్ను కూడా లేపేస్తే మనకి అడ్డే ఉండదు. వేసేరాని ఎవరు? 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 ఎవరు?
పట్టుకుంటారా నేను చూసుకుంటాను. కొండారెడ్డి మీరా? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? కొండారెడ్డి కాదురా, ఎమ్మెల్యే కొండారెడ్డి. ఎమ్మెల్యే కొండారెడ్డి. ఆ అమ్మాయి కిడ్నాప్ అవ్వడానికి మీకు సంబంధం ఏంటి? సంబంధం ఏంట్రా? ఈ ప్లాన్ వేసింది నేను, నా కొడుకేరా. డాడీ కారు కొంటున్నావు ఏది? మీతో ఏంట్రా, మీ ముఖ్యమైన డాడీ ఏం విషయం మాట్లాడాలిరా. మాట్లాడలేదు? ఇలా కూర్చోండి. ఒరే నాన్న, నీకు చిన్నప్పటి నుండి ఏది కావాలన్నా ఏది అడిగినా అరక్షణం ఆగలేదురా. మరి ఇప్పుడు 6 వారాలు అవుతుందన్నా. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను కొత్త కారు ఉందని. ఇప్పుడు కాలేజీకి ఎలా వెళ్ళను? తల ఎత్తుకోలేకపోతున్నాను వాళ్ళ ముందర. అవును అంకుల్, మీకు ఇంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత ఆస్తి ఉంది, కానీ ఒక కారు కొనడానికి అంత ఆలోచిస్తున్నారండి అంకుల్. రే, రాజకీయం అంటే గెలుపోవటంలో సహజంరా. మనం ఓడిపోయామంటే దానికి మన మంచితనం కానవరా. అదే మనం గెలవాలంటే డబ్బొక్కటే ప్రధాన మార్గం రా. నాన్న, నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు రాజకీయం మాట్లాడతావేంటి? ఒరేయ్, నువ్వు రోడ్డు మీదకి 4 చక్రాల కారులో వెళ్తే జస్ట్ కొండారెడ్డి కొడుకొచ్చారంటారా. అదే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెళ్తే ఎమ్మెల్యే కొండారెడ్డి కొడుకొచ్చారంటారా. పవర్ వస్తే పిలుపు మారుతుందిరా. ఈ సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది. టోటల్గా ఈ లైఫే చేంజ్ అవుతుందిరా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంకుల్? మేము ఏం చేయగలం నాన్న? మీరు పోటీ చేస్తే జెండాలు పట్టుకు తిరుగుతాం, డబ్బులు ఇచ్చి జనాలతో జై కొట్టేస్తాం. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఏం చెయ్యాలో నేను చెప్పను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటకు ఓటేయరు, నోటిస్తే మాట్లాడరు. అర్థమైందా? రే అశోక్, మద్యానికి అలవాటు పడితే మానుకోలేం. అదే రాజకీయ పదవికి అలవాటు పడితే వదులుకోలేం. గుర్తుపెట్టుకో. అశోక్, ఎక్కడున్నా? ఇంటి దగ్గర ఉన్నాను రా. నా బర్త్డే రా. సాయంత్రం పబ్ లో ట్రీట్ ఇస్తా. నువ్వురా. ఎక్కడా? మన స్టార్ నైట్ పబ్ లో. సరేరా, అడ్రస్ ఐడియా ఉందా? లేదంటే రమ్మంటావా? వచ్చేస్తాను రా. అవునరా, ఈసారి కూడా ఏదో వంక చెప్పి మానేకు. సరే. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నువ్వు కూడా వచ్చే. సరేరా, వస్తాను. ఉండే అక్క, నేను రావడానికి లేట్ అవుద్ది, తినేసి పడుకో. చిన్న పార్టీ ఉంది. ఎక్కడికి? ఒక నిమిషం కూర్చో. అశోక్ అంటే ఎవర్రా? అక్క, మా ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు కదా, కొండారెడ్డి కొడుకు, ఆడి బర్త్డే అంట. వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అంత పెద్ద పెద్దలతో ఫ్రెండ్షిప్ అవసరమారా? వాళ్ళు ఏం చేసినా కానీ రైట్, మళ్ళంటోళ్ళు ఏం చేసినా కానీ రాంగ్. అలాంటి వాళ్ళతో పబ్బులు పార్టీలు అని చెడు వ్యసనాలకి బానిస అవ్వకురా. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నిన్ను నేనెంతో కష్టపడి చదివిస్తున్నాను. పెళ్లి చేసుకుని నేను వేరే ఇంటికి వెళ్తే నిన్ను చూసుకునే వాళ్ళు ఉండరని పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. నువ్వు ఈ చెడు వ్యసనాలకి బానిస అయితే నువ్వు దానికి అలవాటు పడిపోతావు. నీ భవిష్యత్తు నాశనం అయిపోద్దురా తమ్ముడు. వాళ్ళకి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పే. అశోక్, నేను రావట్లేదురా, చదువుకోవాలి. ఏంట్రా ఎప్పుడు చదువు చదువు అంటావు, లేకపోతే అక్క అంటావు. లైఫ్ కి ఎంజాయ్మెంట్ లేకపోతే ఎందుకురా? నాకు మీలా డబ్బు లేదురా అశోక్. నేను మీలా లైఫ్ ఎంజాయ్ చేసే స్థితిలో లేనురా. నేను బాగా చదువుకోవాలి, మా అక్కను బాగా చూసుకోవాలిరా. మా తమ్ముడు బంగారం. ఏమనుకోద్దురా. ఉండరా తమ్ముడు, నీకు ఇష్టమైన బిర్యానీ చేసి తీసుకొస్తానే. ఏంట్రా అశోక్ ఆలోచిస్తున్నావు? నైట్ డాడీ చెప్పిన దాని గురించేనా? అవునరా, నాన్న ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు రా. ఎమ్మెల్యే అవ్వాలంటే చాలా అమౌంట్ కావాలి. నన్ను చిన్నప్పటి నుంచి కష్టాలకి కన్నీళ్ళకి చాలా దూరంగా పెంచాడు రా. ఫస్ట్ టైం నాన్న నన్ను అడిగాడు రా ఎమ్మెల్యే అవ్వాలని. ఎలాగైనా సరే నాన్న ఎమ్మెల్యే చేయాలి. అమౌంట్ ఎలాగైనా ఆలోచిస్తున్నాను. అవునరా, అంకుల్ చాలా బాధపడ్డాడు. అంకుల్ అలా బాధపడడం చూసి నాకేదోలా అనిపించిందిరా. ఏంటి వీళ్ళు క్లాస్కి రాకుండా నన్ను ఇక్కడ రమ్మన్నారు? హాయ్రా మామ, ఏంట్రా కాలేజీకి రాకుండా ఇక్కడ ఉన్నారు? ఏంట్రా మీరిద్దరు అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంట్రా వీడికి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి? రేయ్, మా ప్రాబ్లం నువ్వు తెరచలేవు. ఏదో ఫ్రెండ్ అని పిలిచాం, వచ్చో నీకు నచ్చింది తినేసి వెళ్ళిపో, బిల్లు మేము కట్టుకుంటాం. బ్రో, ఆర్డర్ తీసుకురా. అశోక్, ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుందిరా. ఏమో
నా వల్ల కూడా ఆ ప్రాబ్లం తీరొచ్చమ్మో. మా నాన్న ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలరా. ఎమ్మెల్యే అవ్వాలంటే పార్టీ ఫండ్ చాలా అవసరం. ఆ డబ్బుల కోసమే ఆలోచిస్తున్నాం. నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే చెప్తావా? ఒరే అది ఒక నిమిషం. హలో అక్క. మన ఈదులో ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందంట్రా. పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారు. నాకేదో భయంగా ఉంది. త్వరగా రారా. ఇలా జరగడం రెండోసారి రా. నువ్వు ఎక్కడన్నా త్వరగా రారా. సరే అక్క, నేను వస్తున్నానుండు. రే నువ్వు వెళ్ళాలిరా. మా ఏరియాలో ఒక అమ్మాయి కనిపించట్లేదంట్రా. మా ఏరియాలో ఇది రెండోసారి రా. చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారా. ఇది రెండోసారి ఇలా కిడ్నాప్ జరగడం. అమ్మాయిలు కిడ్నాప్ చేసి దూర ప్రదేశాలకు అమ్మేస్తున్నారా. సరే నేను వెళ్ళొస్తాను. యారా అశోక్, మన ప్లాన్ ఏంట్రా? ఏంట్రా నవ్వుతావు? అటు చెప్పి అడిగా అదే మన ప్లాను. నా రాజకీయ పదవికి అడ్డు లేకుండా ఉండాలంటే నాకు పోటీగా నిలబడిన ఆ గుట్కా గణేష్ గారిని నామినేషన్ వేయకుండా చూడాలి. అందుకే వాడి చెల్లెల్ని నా కొడుకు వాడి ఫ్రెండ్ సహాయంతో కిడ్నాప్ చేయించాను. వాడి చెల్లెల్ని వెతికే పనిలో పడి ఆ టెన్షన్లో నాకు పోటీగా రాడు. మేము వేసిన ప్లాన్లో మధ్యలో వచ్చి ఇరుక్కున్నారా? దీన్ని నువ్వే కదరా, ఎవరు ఆపలేరురా? వీడు లేవడు గాని ఆ అమ్మాయిని అనుకున్న ప్లేస్ తీసుకెళ్ళండి రా. ఇన్నాళ్ళు మీరు చెయ్యని తప్పుకి మిమ్మల్ని జైల్లో పెట్టారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను మీడియా ముందు రావడానికి కారణం నేను హీరో అవుదామని కాదు. మరి న్యాయం జరగాలనా? నాకు న్యాయం జరగాలని కాదు. మరి మీరు మీడియా ముందుకు రావడానికి కారణం? నాలా చదువుకున్న వాళ్ళు చెయ్యని తప్పుకి ఇంకా శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. గుట్కా గణేష్ చెల్లెల్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ మీ స్నేహితులని విన్నాం. దానికి మీరేం చెప్తారు? ఎమ్మెల్యే కొండారెడ్డి కూడా ఈ కిడ్నాప్ వెనక ఉన్నాడని తెలిసింది. వాళ్ళే కిడ్నాప్ చేశారని నాకు ఇప్పటి వరకు కూడా తెలియదండి. రాజకీయంగా ఎదగడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఈ తరం చదువుకునే స్టూడెంట్స్ కి, అమ్మాయిలకి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మనల్ని కనడానికి ఒక ఆడది కావాలి, అమ్మేయడానికి ఆడదే కావాలా? ప్రతి అమ్మాయి ఒక స్వేచ్ఛ కోరుకుంటుంది. దాని వెనకాల కూడా ఎంత ప్రమాదం ఉందని గమనించండి. ప్రజెంట్ మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? 20 ఏళ్ళ నిండా అమ్మాయిలు కిడ్నాప్ చేసే కొండారెడ్డి డబ్బులు దండుకుంటూ ఎమ్మెల్యే అయ్యాడు. ఇన్ని అక్రమాలు చేసిన కొండారెడ్డికి ఓట్లేసి గెలిపించని సిగ్గుపడాలి. ఈసారి మన పార్టీని గెలిపిస్తే ఈ తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. ఈసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే ఏ ఆడపిల్ల కన్నీరు పెట్టకుండా చూసుకుంటాను. ఆ కొండారెడ్డికి శిక్ష పడాలి. మన పార్టీ అధికారంలోకి రావాలి. ఈ గోదావరి దాడితే నువ్వు ఎక్కడున్నా ఎవ్వరికి తెలియదు. ఏంట్రా ఎంత లేటు? ఎప్పుడు వెళ్ళాలనుకున్నావా? అక్కడ నాకు ప్రెజర్ ఎక్కువైంది. ఇప్పటికే డెలివరీ చేయాలి మనం. దీన్ని కిడ్నాప్ చేసి 4 రోజులు అయింది. మాకు డబ్బు అందక లేట్ చేసాం. ఇదేమో తప్పించుకుంది. మనకి డీల్ వర్కౌట్ అయ్యేలా ఉంది. పోలీసురా, ఈ డబ్బు లేకపోతే మన పని ఈజీ ఉందిరా. రే గుట్కా గణేష్, నా కొడుక్కి వాడి ఫ్రెండ్ కి ఏమైనా జరిగిందో నువ్వు ప్రాణాలతో మిగలవురా. జాగ్రత్త, ఖబర్దార్. మీరు ఆడ పని చూడండి రా, నేను దీన్ని తీసుకెళ్తాను. రావే రా.
పోనీరా పోనీ పోనీ. ఆ కుట్క గణేష్ గారు వేసిండ్రా. అమ్మా కీర్తన, నీకేం కాలేదుగా? నీకేం భయం లేదమ్మా, నేను వచ్చేసానుగా. రే గణేష్, అన్నయ్య వాళ్ళే నన్ను కిడ్నాప్ చేశారన్నయ్య. వాళ్ళ రాయ్. ఇతను ఎమ్మెల్యే కొడుకు అన్నయ్య. సార్ సార్ మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను చూసుకుంటాను. వినండి సార్ మీరు ఆగండి సార్, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. వీడి కొడుకుతో నా చెల్లిని కిడ్నాప్ చేయించి 4 రోజులు నాకు నరక యాతన చూపించాడు. మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు సార్. ఎమ్మెల్యే గారు ఏంటి సార్ ఇది? మీ అబ్బాయితో అమ్మాయిని కిడ్నాప్ చేయించి ఇలా అమ్మేస్తారా? పదవి ఉంది, పలుకుబడి ఉంది, మంచితనం ఉంది. ఏంటి సార్ మీరు ఈ పనులు? పదవి ఉంది, పవర్ ఉంది, ఇవన్నీ ఎలా వచ్చాయంటే నా కొడుకు వల్ల వాడి ఫ్రెండ్ వల్ల వచ్చాయి. మీ పదవి, మీ పవర్ అన్ని మీ మంచితనంతో వచ్చినాయి సార్. నీ మంచితనంతో జీతం లేకుండా డ్యూటీ చేసేస్తావా? చెయ్యవు కదా. మంచితనంతో ఏది రాదు, సంపాదించుకోవాలి. ఇలా సంపాదిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, రేపు మినిస్టర్. ఏదైనా సరే ఈ డబ్బు వల్లే వస్తుంది. అది నా కొడుకు తీసుకొస్తున్నాడు. అది ఎలాగంటావా? ఇలా అమ్మాయిల్ని, డ్రగ్స్, భూకంచా ఎన్నో దందాలు చేసి సంపాదించాం. రాజకీయంగా నాకు అడ్డు రాకూడదని ఈ గుట్కా గణేష్ గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి వీన్ని టెన్షన్ పెట్టి నామినేషన్ వేయకుండా చేశాను. నాకు పోటీ లేకుండా చేశాను. అన్ని విషయాలు తెలిసి నీ గుట్కా గణేష్ గారు రాజ్యం కోసం సాగిన యుద్ధాన్ని రాజులైనా ఆపేశారేమో కానీ ఈ రాజకీయ పదవి కోసం సాగే ఈ యుద్ధం నెత్తురు చిందినా, కత్తులు విరిగినా ఎప్పటికీ ఆగదు. రాజ్యాంగాన్ని కొంతవరకే రాసి ఆపేశారు అంబేద్కర్. అడ్డదారులు తొక్కే ఈ రాజకీయం రాస్తుంది ఇంకో రాజకీయ గ్రంథం.